వచ్చిన తర్వాత వంశీ స్వరంలో క్రమంగా మార్పు వచ్చింది. వైసీపీ మద్దతుదారుగా మారిపోయిన వంశీ అధికారికంగా వైసీపీ కండువా కప్పుకోకపోయినా టీడీపీపై ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేస్తూ వచ్చారు. చంద్రబాబు ఫ్యామిలీపై వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు. అసెంబ్లీలో లోకేష్ పుట్టుకపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. వంశీ నారా భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వివాదాస్పదమయ్యాయి. టీడీపీ శ్రేణులు, నారా నందమూరి అభిమానులు వంశీ వ్యాఖ్యల్ని ఖండిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయినా వంశీ ఎక్కడా తగ్గలేదు. జగన్ అండ చూసుకుని వంశీ మరింత చెలరేగిపోయారు. మరోవైపు వల్లభనేని వంశీ మోహన్ జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరూ కూడా మంచి స్నేహితులు. కాబట్టి ఎన్టీఆర్ సహాయంతో ఈ కేసు నుంచి బయటపడేందుకు వల్లభనేని వంశీ ప్రయత్నం చేసినట్టుగా దానికి ఎన్టీఆర్ నో చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. వంశీ తన సొంత మేనత్తపై దిగజారుడు ఆరోపణలు చేసినప్పుడు వంశీని పల్లెత్తు మాట అనని ఎన్టీఆర్ ఇప్పుడు తన స్నేహితుడు కష్టాల్లో ఉండగా కాపాడే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఆయన విమర్శలు ఎదుర్కోక తప్పకపోవచ్చు. బహుశా అందుకేనేమో ఎన్టీఆర్ చాలా సైలెంట్గా ఉన్నారు. ఇంతకీ వల్లభనేని వంశీ ఎక్కడ ఉన్నారు? వంశీ దొరికితే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? వంశీతోనే వైసీపీ నేతల అరెస్టుల పర్వం స్టార్ట్ అవుతుందా? జోగి రమేష్, కొడాలి నాని, అంబటి రాంబాబు, రోజా, గుడివాడ అమర్నాథ్, ఇలా చాలా పెద్ద లిస్టే ఉంది. సో వీళ్ళందరూ కూడా నెక్స్ట్ లిస్ట్లో ఉన్నారా? ఈ అంశాలపై వాళ్ళ స్పెషల్ డిబేట్లో డిస్కస్ చేద్దాం. చర్చలో పాల్గొంటున్నారు గురుమూర్తి గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అలాగే కృష్ణాంజనేయులు గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్. ముందుగా గురుమూర్తి గారు, మీరు ఈ గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి ఘటన విషయంలో మీరు ప్రత్యక్షంగా అక్కడ పరిస్థితిని చూశారు. మీరు బాధితుడు. ఈ విషయంలో మీరు కేసు కూడా అప్పట్లో ఎదుర్కొన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ కూడా పడింది మీకు. 14 రోజుల తర్వాత మీరు రిలీజ్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చిన పరిస్థితి. మీరు కూడా బాధితులే. సో అప్పుడు ఏం జరిగింది ఏంటి అనేది మీరు ప్రత్యక్షంగా చూశారు. కాబట్టి అప్పుడు జరిగిన విషయాన్ని ఒక 2 నిమిషాల్లో మీరు, ఎందుకంటే ప్రత్యక్ష సాక్షి కాబట్టి. రవి గారు నమస్తే. మీకు అదేవిధంగా పెద్దలు కృష్ణాంజనేయులు గారికి, డబుల్9 టీవీ వీక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీకు తెలుసు, ఎందుకంటే నేను మీ టీవీలో ఎప్పుడు కూడా డిబేట్కి వస్తున్నటువంటి సందర్భంలో ఆ రోజు జరిగినటువంటి సంఘటనలు, నేను జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితులన్నీ కూడా మీకు ఆ రోజు నేను చెప్పటం, వ్యక్తిగతంగా కూడా మనం మాట్లాడుకున్నాం, చెప్పడం జరిగింది. ఆ రోజు ఒకసారి వెనక్కి వెళ్ళినట్టయితే మీరు ఏదైతే ఇప్పుడు చెప్పారో, అసెంబ్లీ సాక్షిగా వల్లభనేని వంశీ కావచ్చు, కొంతమంది వైసీపీ నాయకులు, వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి మాటలు బయటకు వచ్చినటువంటి సందర్భం మనం చూసాం. ఆ సందర్భంలో గన్నవరంలో తెలుగుదేశం పార్టీ బీసీ నాయకుడు, రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. దానికి ముందు వల్లభనేని వంశీ ఎవరైతే ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నారో ఆయన ప్రెస్ మీట్ పెట్టిన మర్నాడు ఈయన పెట్టి ఆ రోజు జరిగినటువంటి సంఘటనలు ఖండించాడు. ఖండించినప్పుడు ఆ ఖండన చేసినందుకు గాను రెండో రోజు ఇంటికెళ్ళి, దొంతు చిన్న ఇంటి మీదకి వెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా, ఎవరైతే ఆ రోజున కొంతమంది గంజాయి కావచ్చు, తాగుమూతులు వాళ్ళు వెళ్ళి ఇంటి మీదకి వెళ్ళి, నిజం చెప్పాలంటే ఆ రోజు చిన్న ఉంటే చంపేసేవాళ్ళు అనేటువంటి విషయం కూడా ఆ రోజు మేము అనుకుంటాం. అంత గందరగోళం చేసి ఆ ఇంటిలో కిటికీలు అన్ని, అదేవిధంగా అద్దాలు పగలగొట్టి నానా బేభత్సం చేశారు. ఇష్టం వచ్చినట్టు తిట్టారు. ఈ సందర్భంలో నాకు తెలిసిన తర్వాత ఆనాడు మా బీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కొల్లు రవీంద్ర గారు ఇక్కడ లేకపోయిన పక్షంలో నన్ను ప్రధాన కార్యదర్శిగా గన్నవరం వెళ్ళమని నేను చెప్పటం, నేను దొంతు చిన్నకు వ్యక్తిగతంగా నాకు కూడా అనేక సంవత్సరాలుగా సుదీర్ఘంగా కూడా మంచి పరిచయం, ఇద్దరం కలిసి నడిచాం కాబట్టి నాకు తెలిసిన వెంటనే గన్నవరం వెళ్ళి పార్టీ కార్యాలయంలో కూర్చొని ఆ రోజు జరిగిన, అతను ఏ విధంగా తిట్టారు, ఎంతమంది వచ్చారు, ఎవరెవరు వచ్చారని చెప్పి కేసు రాసి, మేము ఉన్నటువంటి అక్కడ 20 మందో ఎంతమంది ఉంటే సిఐ గారి ఆఫీస్కి వెళ్ళడం జరిగింది గన్నవరం. అక్కడికి వెళ్ళి మేము సిఐ గారి ఆఫీస్ దగ్గరికి, కార్యాలయం దగ్గరికి వెళ్ళాం. వెళ్ళి సిఐ గారికి ఆ రిప్రజెంటేషన్ ఇస్తుండగా అదే సందర్భంలో ఆ రోజున పట్టాభి గారు కూడా అక్కడికి రావటం జరిగింది. మేమందరం కూడా సిఐ గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాం, ఇదిగో ఈ విధంగా మేము ప్రెస్ మీట్ పెట్టడం తప్ప, చట్ట ప్రకారం, రాజ్యాంగ ప్రకారం మాకు కల్పించినటువంటి హక్కు ఏదైతే ఉందో మేము మాట్లాడటం తప్పైతే మా మీద చర్యలు తీసుకోండి. అంతేగాని మా ఇంటి మీదకి వచ్చి మా భార్యని, మా పిల్లల్ని బెదిరించి మా ఇంటి దగ్గర అద్దాలు పగలగొట్టి బీభత్సం చేశారు, నన్ను పలానా చంపేస్తామంటున్నారు, కాబట్టి నాకు రక్షణ కల్పించండి అని చెప్పేటువంటి సందర్భంలో మేము అక్కడ ఉన్నాం. మేము అక్కడ ఉన్నటువంటి సందర్భంలో మాకు ఫోన్ వచ్చింది. ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఫోన్ చేశారు,
వలభనేని వంశీ గారు దాదాపుగా 100 మందిని తీసుకుని తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసి మొత్తం ధ్వంసం చేసేస్తా ఉన్నారు. అదే విధంగా అక్కడ మేము కార్లు పెట్టుకున్నాం. నాది కూడా ఆ కారు నాది కాదు, నేను మీలాంటి ఫ్రెండ్ కారు వేసుకెళ్ళాను. కార్లు దాదాపుగా అక్కడ 5 కార్లు అంటే 4 కార్లు ఉండే 4 కార్లో మొత్తం పగలగొట్టడమే కాకుండా ఒక కారును అయితే తగలబెట్టేశారు. దొంతు చిన్న ఇంటి దగ్గర కారు ఉంటే ఆ కారును కూడా తగలబెట్టేశారు. కార్యాలయం ధ్వంసం చేశారు, తగలబెట్టేశారు. ఈ పరిస్థితుల్లో మేము మరి సిఐ గారికి చెప్పి, ఈ లోపల సిఐ గారికి కూడా మేము అక్కడ ఉండగానే పూర్వ రావటం, సిఐ గారు ఎస్ఐ గారిని చూసుకొని చెప్పి ఆయన వెనక్కి వెళ్ళటం, ఆయన వెళ్ళిపోవటం జరిగింది. మేము వెంటనే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గరికి మేమందరం కూడా గన్నవరం నాయకులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు డౌట్ ఏంటంటే బాధితులు మీరే కదా, మీ ఆఫీస్ మీద దాడి జరిగింది, మీలాంటి వాళ్ళని అందరినీ భౌతికంగా దాడి చేశారు, మీ వెహికల్స్ అన్నింటినీ కూడా పగలగొట్టారు, అద్దారు, మరి మీ మీద ఎందుకు కేసు పెట్టారు? మీరు అదే చెబుతున్నారు రవి గారు. మేము వెంటనే ఎస్ఐ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి మేము ఆఫీస్ కార్యాలయం దగ్గరికి బయలుదేరాం. మేము పోలీస్ స్టేషన్ నుంచి మెయిన్ రోడ్డుకి వచ్చడానికి దాదాపుగా ఒక 250 మీటర్లు 250-300 మీటర్లు ఉంటుంది. మెయిన్ రోడ్డు ఎక్కి అట్లా నడిచాము. పట్టాభిని చూడటమే మొత్తం కూడా. ఆ రోజు నిజంగా అదృష్టం ఏంటంటే పట్టాభి గారి కారు వెనకాల ఉంది. అది కనుక వెనకాల ఉండబోయి జనం ఎప్పుడైతే అటాక్ చేశారో మేము పట్టాభి గారిని కారులోకి తోస్తాం. తోయగానే ఒక స్థానికంగా అక్కడ ఆ రోజున ఉంగుటూరు సిఐ గారు అనుకుంటా వెంటనే ఆయన తీసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన పట్టాభి తర్వాత ఇక అది నేను తర్వాత చెబుతా. 2వ రోజు వరకు కూడా ఆయన అంతు లేకుండా చేశారు, కొట్టారు, అది వేరే ఎపిసోడ్. మేము తర్వాత కార్యాలయం దగ్గరికి వెళ్ళాం. ఎప్పుడైతే మేము కార్యాలయం దగ్గరికి వెళ్ళాం, పట్టాభి వెళ్ళిపోయాడో మళ్ళీ కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళు మళ్ళీ మా మీదకి రాళ్లు రూపుకుంటా మళ్ళీ మా మీదకి వచ్చారు. అప్పుడు పోలీసులు మధ్యలో వచ్చి, మధ్యలో పోలీసులు వస్తున్నప్పుడు